హాయ్. బిగ్ బాస్ ఫినాలే అయిపోయింది మొత్తానికి. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ ఫినాలే తర్వాత పవన్ కళ్యాణ్ గెలవడం కరెక్ట్ కాదు, అసలుకి రాంగ్ జరిగింది అంతా అంటున్నారు, నిజమేనా? అసలు ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గెలవడం అనేది జనాలు గెలిపించారన్న, మనం దాన్ని ఏం చేయలేము. కానీ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో తనుజక్క గెలుస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అంటే ఒక లేడీ టైగర్ గెలిపించిన బిగ్ బాస్, మంచి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ ఇంకా చాలా బాగుండేది. అందుకే ఇప్పుడు ఇన్ని రోజులు కెమెరా ముందు గట్టిగా మాట్లాడిన పట్టు గట్టి ఇప్పుడు రావట్లేదు. అదే అక్క గట్టి గెలిచుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది. అంతే. ఏడుస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, వంటగదికే పరిమితం అన్నట్టు ఏడుస్తున్నారు. అదే కదా, అమ్మాయిలకి ఎక్కడ అంటే ఇప్పటి వరకు అంత మంది అబ్బాయిలతో ఉండి మంచిగా టైగర్ చేస్తూ ఇంత దూరం వచ్చిందంటే ఆల్మోస్ట్ తనుజకు విన్నరే నా దృష్టిలో. ఇంత ఘనంగా పోరాడి అంతమందితో ఉంటూ ఏడ్చుకుంటూ వాళ్ళు వీళ్ళు మాటలు అన్నా సరే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికి నేను పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటాను. కానీ తనుజక్క గెలుచుంటే మాత్రం కొంచెం అంటే కన్నడ అవడం వల్లే తను గెలలేకపోయింది అంటారు, అది కూడా నచ్చింది కదా కన్నడ? లేదన్నా, పవన్ కళ్యాణ్ విన్ అవడానికి రెండు రీజన్లు అంతే. ఒకటి ఆర్మీ, ఒకటి రీజన్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4 weeks నుంచి ఇన్ని డేస్ లేని పట్టుదల 4 weeks నుంచి గట్టిగా లెగుస్తున్నాడు. దాని వల్ల లెగిసాడు అంతే. దాని వల్ల అది కూడా తనుజక్క వల్లే గెలిచాడు. పవన్ కళ్యాణ్ గెలవడంలో తనుజ పాత్రనే ఉందంటారా? పక్కా. అంటే తను ఆడాడు, కష్టపడ్డాడు. బట్ ఏంటంటే గెలవడానికి మెయిన్ రీజన్ అవునవును. తనుజక్క ఇన్ని రోజులు ఎట్లా ఉందో అంటే తనుజక్క సపోర్ట్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ ఉంటో, ఎప్పుడైతే తనుజ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి లెగుస్తున్నాడు పవన్ కళ్యాణ్. లెగుస్తాడు అంతే. విన్నర్ మనం జనాలు ఎప్పుడు ఏ స్థితి మారుతారో లేకపోతే కావాలని అలా జరిగిందో మనకి తెలియదు అన్న. ఓటింగ్ లో మనకేం తెలియదు కదా, మనం ఏం మాట్లాడలేము. ఇంకంతా దేవుడి దయ. కళ్యాణ్ డిజర్వ్ పర్సన్ అంటారు విన్నింగ్ కి. ఎందుకంటే మంచిగా కష్టపడ్డాడు. అంటే ఆర్మీ తక్కువ అని కాదన్నా, కష్టపడ్డాడు, ఆడాడు. కాబట్టి మెయిన్ రీజన్ తనుజకు వల్ల గెలిచాడు. ముఖ్యంగా చాలా బాండింగ్ లో పేర్స్ ఉంటాయి బిగ్ బాస్ లో ఇన్ని సీజన్స్ లో. ఏ పేరు కూడా రన్నర్ విన్నర్ గా నిలవలేదు బాండింగ్. ఇక్కడ కళ్యాణ్ తనుజ ఇద్దరు రన్నర్ అప్ విన్నర్ అప్ గా నిలబడతారు కదా. అవునవును, అది అసలు ఇద్దరు తనుజక్క చెయ్యి నాగార్జున గారు ఇద్దరు అట్లా లేపుతుండే అబ్బా ఏముంది అసలు ఫీల్ అక్కడ. బాండింగ్ కంటిన్యూ మాక్సిమం అంటే పవన్ కళ్యాణ్ ఉంటుంది కానీ తనుజక్క ఉండదు అన్న, ఉండదు అంతే. ఆమె ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పేసింది ఇట్లా నా కోసం బయట ఉన్నారు, ఫ్రెండ్షిప్ గా కంటిన్యూ చేస్తా కానీ వేరే బాండింగ్ అనేది లేదు. చాలా మంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ ఫేమ్ లో పెట్టినారు. అసలు ఇమాన్యుయల్ థర్డ్ పర్సన్ లో కూడా లేడన్నా, 4th లో ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఓడిపోయిన బయట ఆయనకి మంచి మంచి లైఫ్ ఉంటుంది అన్న, ఫ్యూచర్ ఉంటుంది. బట్ దాంట్లో ఫీల్ అంత అవసరం లేదు. ఇది ఒకటే లైఫ్ కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇమాన్యుయల్ ఒకటే చెప్తున్నా, ఇది ఒక్క షోనే కదన్నా, బయట నువ్వు మంచి షోస్ ఉంటాయి. ఏముందన్న, ఒక షో చేసుకుంటే 20,000 30,000 వస్తాయి. గట్టిగా 2-3 చేసావు అనుకో నీకు 50 లక్షల కన్నా ఇంకో 1,00,000 వస్తాయి ఎక్స్ట్రా. మెయిన్ ఫేర్ అనిపించింది తనుజక్క పవన్ కళ్యాణ్. ఈ షోకి ఎక్కువ కళ తెచ్చిందంటే వాళ్ళిద్దరే బై. కరెక్ట్, తెలివి కల్లోడు, చాలా తెలివి కల్లోడు. ఈ విషయంలో మాత్రం పవన్ ని మెచ్చుకోవాల్సిన విషయము. ఎప్పుడైతే సరే తన మైండ్ లో అనిపించింది అంటే ఇంకా అయిపోయింది, తనుజ పవన్ కళ్యాణ్ టాప్ లో ఉంటారు అని అనిపించింది. ఎప్పుడైతే కరెక్ట్ గా అంటే ఈ సీజన్ లో ఆ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆలోచించాడు. కాబట్టి అది కరెక్ట్ డెసిషన్. అంతే. విన్నర్ అయితే అయిపోయారు. సో ఏంటి మీ ఒపీనియన్? నేను ముందే చెప్పాను తెలుగోడు దెబ్బ మామూలుగా ఉండదని చెప్పాను కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడాను వేరే భాష వాళ్ళు విన్నర్ కారు అని చెప్పాను, తెలుగు వారే వస్తారన్నాను. చాలా సంతోషం. పడాల కళ్యాణ్ జవాన్ కోసం మాట్లాడుకుంటే ఆయనకి పట్టుదల చాలా ఎక్కువ, సంకల్పం బాగా ఎక్కువ, దీక్ష కూడా చాలా ఎక్కువ. తెలుగు వారి యొక్క అభిమానాన్ని చాలా బాగా సంపాదించుకున్నాడు. సో ఈ రోజు విన్నర్ గా నిలబడ్డాడు. 50 లక్షలు పట్టుకెళ్లాల్సింది మరి డి మ్యాన్ పవన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 15 లక్షలు పట్టుకెళ్ళిపోయినాడు. సో 35 లక్షలే వస్తున్నాయి మనీ. కాకపోతే మారుతి కారు కూడా ఇస్తున్నారు కదా, 15 lakhs. సో టోటల్ 50 లక్షలు అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం తెలుగు వాళ్ళు రావడం ఈ కప్పు. లేకపోతే వేరే భాషల వాళ్ళు ఎగరేసుకెళ్ళిపోతారు అని అన్నారు కదా. అంటే ఈ విన్నింగ్ కి తనుజ కూడా డిజర్వ్ పర్సన్ అంటున్నారు కదా. సో ఏం చెప్తారు లోపల? అంటే తనుజకి అన్యాయం జరిగిందని టాక్ కూడా నడుస్తుంది, నిజంగా అట్లా జరిగింది అంటారా? తనుజ ఈజ్ డిజర్వ్డ్,
కానీ ఆమె ఏ టాస్క్లో గెలవలేదండి. అన్ని టాస్కులు ఆమె చుట్టూ తిరిగేవి, కానీ ఆమె ఫైనల్ వరకు వెళ్ళేది మీకు తెలుసు. ఫైనల్లో బోల్తా పడేది. ఆమె గెలిచుంటే వేరే విధంగా ఉండేది. ఓకే, తర్వాత ఆమె ఏంటి ఎప్పుడు కూడాను అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు ఎక్కువ ఉండేవి. సో అందుకోసం ఆమె సెకండ్ ప్లేస్ లో నిలబడింది. కానీ ఒక మహిళగా ఆమె అయితే పోరాటం అయితే బాగానే చేసిందండి. అంటే బిగ్ బాస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏం లేదండి. అసలు బిగ్ బాస్ చరిత్రలో 9 సీజన్లు కదా, ఈ 9 సీజన్లో ఎంత టీఆర్పీ ఎప్పుడు రాలేదు. 25 అంటున్నారు టీఆర్పీ అనమాట. సో నువ్వు అన్నట్టు మ్యాచ్ ఫిక్సింగ్ అట్లా ఏం చేయలేదు. అందరూ కూడా కష్టపడి కసితో ఆడారనమాట. ఇంకా పడాల కళ్యాణ్ అయితే తలకు దెబ్బ తగిలినా కూడా ఇంకా కసితో ఆడాడు, కప్పు కొట్టాడు. కంగ్రాచులేషన్స్ పడాన కళ్యాణ్. నిజంగా శ్రీకాకుళం ముద్దు బిడ్డ, ఆయన సిక్కోలు ముద్దు బిడ్డ. వీఆర్ ఆల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. తెలుగు వాళ్ళకి పోరాట పటిమ చాలా ఎక్కువ. పోరాట యోధులు అనుకోవచ్చు. సంజన గారు ఉన్నారు కదా, సో సంజన గారు టాప్ 5 కి డిజర్వ్. ఆమె కూడా బాగానే ఆడింది. స్టార్టింగ్ లో ఆమె కూడా బాగానే ఆడింది కదా. బిగ్ బాస్ ఇంత భోజనం కూడా పెట్టలేరా అనేది, కోడిగుడ్డు దొంగతనం చేసింది. ఆమె కూడా కొంచెం షోన్ లేపింది కనుక ఆమె కూడా 5 లో డిజర్వే. కాకపోతే అందరికంటే తెలుగు వాళ్ళు బాగా ఆడారు. వాళ్ళకంటే పడాల కళ్యాణ్ వీళ్ళంతా బాగా ఆడారు. ఓవరాల్ ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాగార్జున గారే స్వయంగా చెప్పారు కదా, 9 సీజన్స్ లో టాప్ రేట్ లో దూసుకుపోతుంది రేటింగ్ పరంగా టీఆర్పీ అని చెప్పారు. బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది పడాల కళ్యాణ్ విన్నర్ అవ్వడం. ఓవరాల్ గా ఈ సీజన్ హిట్ అయినట్టేనా? సూపర్ హిట్ అయింది. సాక్షాత్ నాగార్జున గారు చెప్పారు కదా, టీఆర్పీలు అన్నిటికంటే ఇదే ఫస్ట్ ప్లేస్ ఉంది. 25 ఉంది ఇప్పుడు టీఆర్పీ. సో బిగ్ బాస్ లవర్స్ కి ఈ రోజు నుంచి బిగ్ బాస్ లేదు కదా, ఏం చెప్తారు? ఏముంది, మళ్ళీ కళ్ళు మూస్తే మళ్ళీ వచ్చేస్తుంది బిగ్ బాస్. ఏముంది, గిర్ని తిరిగి వచ్చేస్తుంది బిగ్ బాస్. చూసాం మనం అందరం బిగ్ బాస్ సీజన్. ఈ సీజన్ లో మన ఆర్మీ కళ్యాణ్ అనే విన్నర్ అయ్యాడు. చూడండి, మనం ఓట్లేసాం, గెలిపించాం, మనమే గెలిచాం, మనమే గెలిచాం. పేదవాళ్ళమే గెలిచాం. ఎవరికైతే ఓటేసామో వాళ్ళే గెలిచారు. చూడండి, బిగ్ బాస్ అనేది ఫేక్ కాదు, రియాలిటీ అది. అదే తనూజ కానీ, ఎమ్మాయిలు అన్న, సంజన, డెమోన్ పవన్. ఈ డెమోన్ పవన్ పాపం అంతే కరెక్ట్ అతను చేసింది. 15 లక్షల రూపాయలు సూట్ కేసులు తీసుకుని పోయాడు. ఎందుకంటే అతని మీద అతనికి నమ్మకం తక్కువైపోయింది. అరే మనం ఎక్కడో డిఫాల్ట్ చేసాం, అరే మనం ఎక్కడో రాంగ్ స్టెప్లు పోయామని. కానీ రైట్ స్టెప్లో కానీ పోయి ఉంటే ఆ 50 లక్షలు, ఆ కారు, ఆ వచ్చిన డబ్బులు అన్నీ అతనికి పోయాము. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడైనా ఏదైనా ఆడేటప్పుడైనా మైండ్ మొత్తం పెట్టాలి అక్కడ. అది మైండ్ ఎస్టిక్ అయింది అనుకో పోద్ది అనమాట. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే బిగ్ బాస్ని రియాలిటీలో తీసుకొని మనం చేసే పని మనం కరెక్ట్గా చేసామా, పక్కన గెలకుండా గెక్కకుండా ఎవడెవడు దాంట్లో పోయి దూరి దెబ్బలు తిని ఎందుకు చెప్పండి ఇవన్నీ. కాబట్టి మీరందరూ కూడా చేసే పని కరెక్ట్ చేయండి. అంటే బిగ్ బాస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అర్థం. సమాజంలో జనం ఈ బిగ్ బాస్ వల్ల ప్రయోగం ఏంటి అన్నారు అందరూ. బిగ్ బాస్ వల్ల ఏం లేదు, ఓన్లీ మోటివేషన్ ఒకటే, మెసేజ్ ఒకటే వస్తుంది అంతే. అదేవిధంగా బిగ్ బాస్ వల్ల కానీ, సినిమాల వల్ల కానీ మనకేమి రావు. పేదవాళ్ళకైనా ఎవరికైనా ఏమి రావు. కానీ మనం ఏం చేయాలి, సినిమాలు కానీ బిగ్ బాస్ వల్ల కానీ మనం ఏం చేసాం. కాబట్టి బిగ్ బాస్ చూసిన వెంటనే మీరంతా ఏం చేయాలంటే దాన్ని తీసుకొని మనం చేసే గోల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఆర్మీ కళ్యాణ్ చూడండి, ఆర్మీలో పనిచేసి ఆర్మీలో అదే ఇది కరెక్ట్. ఆర్మీ అనే ట్యాగ్ అనే గతంలో కూడా రైతు బిడ్డ కూడా అంతే. రైతు బిడ్డ అన్నాడు, ట్యాగ్ యూజ్ చేసాడు, సింపతి క్రియేట్ చేసాడు. ఇదంతా ఏంటంటే అది ఎవరో ఒకరు చేస్తుంటారట. కరెక్ట్ అది. ఇప్పుడు తనూజ గెలిచినా, ఎమ్మాయిలు గెలిచినా, డెమోన్ పవన్ గెలిచినా, సంజన గెలిచినా, ఇంకెవరైనా గెలిచినా ఇదే అంటారు అందరూ. లేదు వాళ్ళు అట్టలేరు ఇట్టారు అంతే. జనాలు అందరూ అంతే. అది అదే విధంగా ఎవరైనా సీఎం అయినా, ఎవరైనా పిఎం అయినా, హీరో అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, డబ్బు నోడు అయిపోయినా లేదు అడు చేసాడు ఎడు చేసాడు అంటారు అంతే. అది కాబట్టి ఇవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళు ఎట్టా అవన్నీ చూడరు. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది. కానీ ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ అవ్వడం మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకే కాదు 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఏందే తనూజకి కప్పు రాకపోవడం కారణం ఏముంది. అదే ఇప్పుడు మనం ఆట కానీ బాగుంటే జనాలందరూ ఓట్లు వేస్తారు. జనాలు ఓట్లు వేయకపోవడం కారణం ఏంది, ఆట బాగలే. బిగ్ బాస్ ఒక వారం చాలంతే. లాస్ట్ సీజన్లో అయినా కరెక్ట్గా ఫోకస్ చేయాలి. కానీ లాస్ట్ వారకు పోవాలంటే
ముందు నుంచి బాగా ఆడాల్సింది కదా. కాబట్టి బిగ్ బాస్ లో పోయినప్పుడు నుంచి లాస్ట్ దాకా ఆట మీదే ఫోకస్ చేయాలి. ఆట మీద ఫోకస్ కాకపోతే పోద్ది అంతే, ఏముండదు. రూపాయి కూడా డబ్బులు రావు, అంత నాశనం, సున్నా అయిపోద్ది అంతే. ఇంకా అంటే ఇప్పుడు థర్డ్ వచ్చిన డిమాండ్ పవన్ కి 15 లక్షలు వచ్చినాయి. అవును, రన్నర్స్ వచ్చిన తనుజకు 1 రూపాయి కూడా రాలా అంతే. అదే అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసింది ఆమె? ఆ 15 లక్షలు నువ్వే తీసుకొని పారిపోవాలి కదా. అంటే నువ్వు ఆశపడ్డావు, ఒరే 15 లక్షలు పోతాయి కదా, ఎందుకు వచ్చింది? నాగార్జున వచ్చి 20 లక్షలు కూడా అదే 20 కూడా ఇచ్చాడు. అప్పుడే తీసుకొని పారిపోవాలి నువ్వు, ఛాన్స్ ఇచ్చినప్పుడే. నాకు కానీ ఇచ్చుంటే నాకు అంత కూడా పడలే, జస్ట్ 5 లక్షలు చాలు నాకు అంతే. 1,00,000 చాలు నాకు. 1,00,000 రూపాయలు ఇస్తానంటే తీసుకొని పారిపోతా నేను అంతే. నేను నా క్యారెక్టర్ అంతే. మరి నన్ను ఏం చేయమంట? నా బతికే అంత కదా. కానీ అంటే ఏమర్థం, తనుజకి అన్ని పరిస్థితులు బాగున్నాయని కాదు అర్థమా? ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే కామనర్స్ చాలా హ్యాపీగా ఉంది ఈ సీజన్. నాకేందంటే నాకు ఈ సీజన్, ఈ బిగ్ బాస్ సీజన్ 9 నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వాళ్ళని ఇప్పుడు అడిగాను అనుకో, ఈ సీజన్ నాకు బాగలేదా, అదే ఇంకో రకంగా కొత్త వాళ్ళని పెట్టాను అనుకో, చూస్తే చూడు లేకపోతే దొబ్బీరు అంటాడు. వాళ్ళని పీకలేం మనం. నేనే కాదు, ఎవడు కూడా ఏం పీకలేడు వాళ్ళని పోయి అడగ మనం ఎగిసి ముఖం తన్నేస్తారు అంతే వాళ్ళు. కాబట్టి చూసి సైలెంట్గా దాన్ని ఆనందపడాల్సింది తప్ప మనం పీకలేం వాళ్ళని. అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టద్దండి. ఆర్మీ కళ్యాణ్ అతను విన్నర్ అయ్యాడు, అదైతే నాకు చాలా హ్యాపీ. జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం మళ్ళీ అంటే ఆయన ఇష్టం అది. ఇప్పుడు అతను ఆర్మీ పోతాడా, గవర్నమెంట్ జాబ్ చేస్తాడా, మున్సిపాలిటీలో చేస్తాడా, కానిస్టేబుల్ అవుతాడా, పోలీస్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, హీరో అవుతాడా, విలన్ అవుతాడా, డైరెక్టర్ అవుతాడా, క్యారెక్టర్ ఆర్టిస్టా, డబ్బింగ్ ఆర్టిస్టా, నాలాగా రొమాంటిక్ స్టార్ అవుతాడా? అవునే, ఏదైతే అది అవునే. అవునవును, లేబర్ పని చెయ్యి, నాలాగా చెయ్యి.